ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను శుభ్రం చేసినట్లుగానే రాష్ట్ర రాజకీయాల్లోని మలినాలను ఓట్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ నెలలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపేసి పర్యావరణ హిత సామగ్రిని వినియోగిద్దామని ప్రజలను కోరారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రేణిగుంట మండలం తూకివాకంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ పనులు జరుగుతున్న తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం తర్వాత అక్కడే స్వచ్ఛాంధ్ర ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడే పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సహా పలు విభాగాల్లో రాష్ట్రంలోని నగరాలకు అవార్డు రావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. మానవ జాతితో పాటు పర్యావరణానికి పెను సవాలుగా తయారైన ప్లాస్టిక్ వాడకాన్ని వీడుదామని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు, ఈ అవార్డులకు కూడా వారే కారకులు. వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏం తమ్ముళ్ళు, ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్లాస్టిక్ వద్దు. 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ గాని, వాడి వదిలే కప్పులు గాని, ప్లేట్లు గాని అన్ని కూడా నిలిపేద్దాం. దీనికి బదులుగా బ్యాగులు గాని, మెటల్తో తయారు చేసిన స్టాల్ గాని, కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పవిత్ర క్షేత్రమైన తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్ది సొంత ప్రాంత రుణాన్ని తీర్చుకుంటానని సీఎం ఉద్ఘాటించారు. తిరుపతిని సర్క్యులర్ ఎకనామీకి కేంద్రంగా, నాలెడ్జ్ హబ్గా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. మల్లెమడుగు ప్రాజెక్టు రావాలి, బాలాజీ రిజర్వాయర్ రావాలి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి హంద్రీ నీవా నీళ్లు వస్తాయి. మంగళంపేట దగ్గర నుంచి భీమవరం దగ్గర ఒక చెరువు ఉంది, మూలపేట చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి కళ్యాణ్ డ్యాముకు తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకి తిరుపతికి నీళ్లు అందరి నీవా వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా బాలాజీ రిజర్వాయర్ గలపతా. ఇక్కడి నుంచి అరణ్యార్ ప్రాజెక్టుకి ఆ నీళ్లు వెళ్తాయి. మధ్యలో వేణుగోపాల్ సాగర్ వస్తుంది, ఇంకొక రిజర్వాయర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసి నేను పుట్టిన ఈ జిల్లాకి ఇవన్నీ సాధించి నా రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దివ్య క్షేత్రాన్ని ఒక మోడల్ సిటీగా, ఒక ఆదర్శమైన నగరంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రాన్ని క్వాంటం వ్యాలీగా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో ఉన్న నేర చరిత్రల్ని ఏరిపారేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరారు. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కష్టపడతా,
నా ప్రజల్ని సుఖపెడతా. P4లో భాగంగా గుర్తించిన 2 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోగా వారిని సీఎం అభినందించారు. మరింత మంది మార్గదర్శులు ముందుకొచ్చి అట్టడుగున ఉన్న కుటుంబాలను ఆదరించాలని కోరారు.